సమర్పణ. మీరు చూస్తున్న కార్యక్రమం నిరీక్షణ. నమస్కారం. నిరీక్షణకు స్వాగతం. ప్రతి ఒక్కరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ చెప్తుంది. ఆది మానవుడైన ఆదాము అవిధేయత వలన మనిషి స్వభావంలో పాపం అనేది ఒక భాగమైపోయింది. అయితే దానికి పర్యవసానం ఏంటి? పాపానికి జీతం మరణం. అంత మాత్రమే కాదు, అది నిత్య మరణానికి, దేవుని నుండి ఎడబాటుకి దారితీస్తుంది. అయితే మనం చేస్తున్న పాపాలకు తగిన ప్రతిఫలం పొందుతున్నామా? మన పాపాలకు మనం వెల చెల్లించగలమా? ఈ నిత్య మరణ శిక్ష నుండి మనం ఎలా బయటపడగలం? లూర్దు సాక్ష్యం ద్వారా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. లూర్దు సౌరులు ఎప్పటిలాగే ఇంటింటికి తిరిగి బట్టలు అమ్ముతూ ఉన్నప్పుడు అతనికి తీవ్రమైన కడుపు నొప్పి మొదలైంది. అతనికి ఇంతకుముందు ఎప్పుడూ అలాంటి నొప్పి రాలేదు. డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన ఎండోస్కోపీ వేసి చూసి, నీకయ్యా కొంచెం పేగుపోతలాగా ఉంది, దానికి టాబ్లెట్లు ఇచ్చాడు. ఆ చికిత్స లూర్దుకు ఏమంత ఉపయోగపడలేదు. అతను తరచూ తన భార్య, పిల్లలు మరియు సన్నిహితులతో చాలా దురుసుగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. అలాగనే మా నాన్నగారు వచ్చినప్పుడు మా నాన్న మీద కూడా నేను అలాగనే మాట్లాడుతూ, ఆయనతో కోపంగా మాట్లాడుతాం. ఆయన నా మాటలు విని కన్నీళ్ళు కాస్తా కూడా ఇంటికి వెళ్తుంటాడు. అలాగని మా అమ్మ మీద కూడా నేను అలా కోపడతాం, ఇవన్నీ చేస్తాను. ఎందుకనంటే నేను నాలో ఉన్న కడుపులో మంటకు తట్టుకోలేక, బాధ భరాయించలేక నేను ఇలాగ మాట్లాడుతూ ఉండేవాడిని. నాకు అందరు చాలా దూరం అయ్యారు. ఆ నొప్పిని తట్టుకోలేక లూర్దు అనేకసార్లు ఆత్మహత్య ప్రయత్నాలు కూడా చేశాడు. కడుపులో మంట తట్టుకోలేక డాబా పైనుంచి లగెత్తుకుంటూ వచ్చేసాను. లగెత్తుకుంటూ వచ్చేటప్పటికి మావిడి చూసి లగెత్తుకుంటూ వచ్చింది. మా తమ్ముడు పక్కనే ఉన్నాడు. పక్కన మా తమ్ముడు చూసి లగెత్తుకుంటూ వచ్చాడు. నేను ఇంటి గదిలో పోయి ఫ్యాన్ దగ్గర పోయి అది ఒక తాడు తీసుకొని వేయబోయేటప్పటికి మా తమ్ముడు మా ఆవిడ ఇద్దరు బయటికి లాక్కొచ్చేసారు. ఒకరోజు లూర్దు టీవీ ఆన్ చేసినప్పుడు ఓ బోధకుడు పాపం గురించి బోధిస్తూ ఉన్నాడు. కానీ పాస్టర్ గారు ఒక వాక్యం చెప్పాడు. పాపంలో వచ్చే జీతం మరణం అన్నాడు. పాపానికి మరణం రావటం ఏందని దాని గురించి వివరంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఆ తరువాత ఒకరోజు టీవీ ఛానల్స్ తిప్పుతూ ఉన్నప్పుడు ఇంతకుముందు తాను విన్న పాపం గురించి మరో క్రైస్తవ బోధకుడు బోధించడం విన్నాడు. అయితే ఈసారి పాపం అంటే ఏందని చెప్తా ఉండేవాడు. అబద్ధం ఆడటం పాపం, ఇతరులను ప్రేమించబడడం పాపం, ఇతరుల మీద కసురుకోవడం పాపం, ఇతరులని దూషించడం పాపం, అసూర్యంగా చూడటం, నెట్టివేయడం పాపం అనేవాడిని. పాపాల గురించి చెప్పేటప్పుడు నేను మా తల్లిదండ్రులు చేసిన పాపాలు కాదు, కానీ నేను చేసిన పాపం వల్ల నాకు ఇది వచ్చిందని నాకు ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు నాకు ఆలోచనప్పుడు నా పాపాలు నేను ఒప్పుకున్నాను. నా పాపాలు ఒప్పుకున్న కాడి నుంచి నాకు సమాధానంగా ఉండేది, నాకు శాంతిగా ఉండేది, నాకు చాలా ఓపికగా ఉండేది. ప్రోత్సహించబడిన లూర్దు స్థానిక చర్చికి వెళ్లడం మొదలుపెట్టాడు. దాంతో అతని జీవితం నెమ్మదిగా మారసాగింది. నేను ఎప్పుడైతే ఇవన్నీ ఒప్పుకున్నానో, దేవుడి ప్రేమ గురించి తెలుసుకున్నానో, అప్పుడు మా నాన్నగారు దగ్గర వచ్చేవాళ్ళు, నన్ను చాలా బాగా చూసుకునేవాళ్ళు, ప్రేమగా పలకరిస్తూ ఉండేవాళ్ళు, చాలా చాలా సంతోషంగా వచ్చేవాళ్ళు. అలాగనే మా అమ్మ కూడా వచ్చేది, చాలా సంతోషంగా సమాధానంగా వచ్చేది. లూర్దు కడుపులోని అల్సర్లు తగ్గుముఖం పట్టాయి. నేడు ఆయన వాటి నుండి పూర్తిగా స్వస్థత పొందాడు. ఆయన ఇప్పటికీ ఇంటింటికి తిరిగి బట్టలు అమ్ముతున్నాడు. ఖాళీ సమయాల్లో తన సాక్ష్యాన్ని క్రైస్తవ సమావేశాల్లో పంచుకుంటూ ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా తన సన్నిహితులతో అతని సంబంధాలు మెరుగుపడ్డాయి. దేవుని నమ్ముకోకముందు నాకు చాలా కడుపులో మంట ఉండేది, చాలా బాధ అనుభవిస్తూ ఉన్నాను, కోపడుతూ ఉండేవాడిని, అసూరుపడుతూ ఉన్నాను, నేను కించపరుచుకుంటా ఉన్నాను. ఎప్పుడైతే నేను యేసుక్రీస్తును నమ్ముకున్నానో ఆయన నన్ను స్వస్థపరిచాడు, నన్ను చాలా బాగు చేశాడు. నాకు సంతోషకరంగా, ఆనందకరంగా ఉంది. మీరు ఎలాంటి వ్యాధి కలిగి ఉన్నారో, ఎలాంటి బాధ కలిగి ఉన్నారో నాకైతే తెలియదు, కానీ నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను కలగజేసిన దేవుడు నిన్ను చూస్తున్నాడు కాబట్టి ఆయనకు తెలుసు. ఆయన బైబిల్ ఒక మాట చెప్పాడు, ఆయన గాయాల ద్వారా స్వస్థ అన్నాడు. నువ్వు ఏ వ్యాధితో బాధపడ్డా, ఏ సమస్యల్లో పడతా, మీరు యేసయ్య సన్నిధిలో రండి, ఆయన మిమ్మల్ని బాగు చేస్తాడు. యేసుక్రీస్తు సిలువపై చేసిన దానిని బట్టి తన పాపం నుండి, రోగం నుండి లూర్దు బయటపడగలిగాడు. అవును, పాపానికి జీతం మరణం. అయితే దేవుని కృపావరం యేసుక్రీస్తునందు నిత్య జీవం. జీతం అన్న మాటకి మనందరికీ అర్థం తెలుసు. కష్టపడినప్పుడు దానికి ఇచ్చేటువంటి ప్రతిఫలాన్ని జీతం అంటారు.
రోజంతా కష్టపడితే సాయంకాలం ఇచ్చేదాన్ని కూలి అంటారు, అది జీతం. నెలంతా కష్టపడితే నెలసరి జీతం వస్తుంది. జీతం అనేది మన హక్కు, మన పౌర హక్కు. ఒకవేళ కనుక జీతాన్ని ఇవ్వకపోతే మనం కోర్టుకి వెళ్ళొచ్చు, వాదించవచ్చు. ఇది నాది అని చెప్తూ ఉంటాం. అపోస్తలుడైనటువంటి పౌలు జీతం అనేటువంటి పదాన్ని వేరే చోట ఉపయోగించాడు. ఆ పద్ధతిని కనుక మనం చూసినట్లయితే కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు. పాపం వలన వచ్చినటువంటి జీతం మరణం అంటున్నాడు. అంటే ఇక్కడ పాపం అనే దాన్ని కష్టంతో పోల్చాడు, మనం ప్రయాసపడుతుంటూ పోల్చాడు. దానికి ప్రతిఫలంగా వచ్చేదాన్ని మరణం అంటున్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే మనుషులంతా కూడా కష్టపడి పాపం చేసి ఏంటి సాధించారు అనంటే ఈ లోకంలో చావు, నరకంలో స్థానం. అంతకు మించి మనం చెప్పగలిగేది ఏమి లేదు. మనందరం కూడా కష్టపడి పాపం చేశాం, పాపం చేసి మరణాన్ని తెచ్చుకున్నాం. దాన్ని పౌలు భక్తుడు జీతంతో పోల్చడం జరిగింది. అది మనందరికీ తెలిసిందే. మనలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమయంలో కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు నేను చెడ్డదాన్ని, నేను చెడ్డవాణ్ణి, నేను ఖచ్చితంగా వెళ్ళేది నరకానికే అని మనందరం చెప్తూనే ఉంటాం. ఎందుకనంటే మనకున్నటువంటి మనస్సాక్షి చెప్తూ ఉంటుంది మనం పాపం చేశాం కాబట్టి మన స్థానం అదే అని. బయట ప్రపంచానికి మనం వాదించి నేను తప్పు చేయలేదు అని చెప్పొచ్చు, కానీ మన మనస్సాక్షిని మనం ఎదిరించలేం, మనల్ని మనం మోసపుచ్చుకోలేం, మనకి వ్యతిరేకంగా మనం మాట్లాడలేం. అది మానవ స్థితి. అయితే దేవుడు కృప కలిగినవాడు, దేవుడు దయ కలిగినవాడు. అందుకనే బైబిల్లో 2వ మాట ఉన్నది ఆ వచనానికి. పాపం వల్ల వచ్చిన జీతం మరణం అయితే దేవుని కృపావరం యేసుక్రీస్తునందు నిత్య జీవం. కృపావరం అన్నదాన్ని మనకి మామూలు భాషలో చెప్పాలంటే గిఫ్ట్ అనాలి. గిఫ్ట్కి శాలరీకి చాలా తేడా ఉంది. శాలరీ నేను కష్టపడితే వచ్చేది, గిఫ్ట్ ఎవరో కష్టపడితే వచ్చేది. వేరే వాళ్ళు కష్టపడి నాకు గిఫ్ట్ ఇస్తారు, అంతేగాని అది ఉచితంగా వచ్చింది కాదు. ఉచితంగా నాకు వచ్చింది, కానీ ఉచితంగా ఈ లోకానికి రాలేదు. దేవుడు గిఫ్ట్ ఇస్తున్నాడంటే దేవుడు కష్టపడి అది నాకు ఇచ్చాడు. దేవుని కృపావరము యేసుక్రీస్తునందు నిత్య జీవం అనంటే యేసుక్రీస్తుని ఆయన కృపావరంగా ఇచ్చాడు. యేసుక్రీస్తు కష్టపడి ఆయన మనకి గిఫ్ట్ని ఇచ్చాడు, నిత్య జీవాన్ని. గిఫ్ట్ అనే దాన్ని మనం స్వీకరించాలి అనంటే ఒకే ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఎవరైనా తెలియనటువంటి వ్యక్తులు మీకు ఒక గ్లాసుడు జ్యూస్ ఇచ్చి తాగండి ఇది ఫ్రీ అన్నారనుకోండి, మీరు తాగుతారా? తాగరు. ఎందుకని తాగరో తెలుసా? ఆ వ్యక్తి మీద మీకు నమ్మకం లేదు కాబట్టి, ఆ వ్యక్తి మీద మీకు విశ్వాసం లేదు కాబట్టి, ఆ వ్యక్తిని మీరు డౌట్ పడతారు కాబట్టి. గిఫ్ట్ స్వీకరించాలంటే మనకు కావాల్సింది విశ్వాసం. మనం దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, యేసుక్రీస్తుని మనం కలిగి ఉన్నట్లయితే, యేసుక్రీస్తులో ఉన్నటువంటి నిత్య జీవం మనదవుతుంది. మనం కష్టపడి మరణాన్ని సంపాదించుకున్నాం, కానీ యేసయ్య కష్టపడి మనకి ఉచితంగా నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆ నిత్య జీవం మనదవ్వాలి అంటే మనం చేయగలిగేదల్లా ఒకటే, ఆయన యందు విశ్వాసం ఉంచి యేసయ్య ఆ నిత్య జీవాన్ని నాకు వరంగా ఇవ్వు అని అడగాలి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసేటప్పుడు ఈ మాట అంటున్నాడు, మనకి వచ్చినటువంటి రక్షణ ఉచితంగా వచ్చింది అని అంటున్నాడు. ఇదేదో మనం కష్టపడితే వచ్చింది కాదు, ఇది మనం ప్రయాసపడితే వచ్చింది కాదు, ఇది దేవుని వరమే అని అంటున్నాడు. కాబట్టి ఈరోజు ఒకవేళ నేను పాపంలో ఉన్నాను, నా జీవితం పాడైపోయింది, నేను చచ్చిపోతే నరకంలోకి వెళ్తాను అనేటువంటి భావనతో సతమతమవుతున్నట్లయితే మీకు చక్కటి ఉపశమనాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి, దేవా నువ్వు నాకు ఇచ్చేటువంటి ఆ వరాన్ని, నువ్వు నాకు ఇచ్చేటువంటి ఆ గిఫ్ట్ని ఈరోజు స్వీకరించడానికి ఇష్టపడుతున్నాను. యేసయ్య నువ్వు నా జీవితంలోకి రా అని అడుగుదాం. యేసయ్యలో నిత్య జీవం ఉన్నది కాబట్టి ఆ నిత్య జీవం మనదవుతుంది. ఆ నిత్య జీవం మనదైనప్పుడు 2 రకాలైనటువంటి పరిష్కారాలు దొరుకుతాయి. ఒకటి, ఈ లోకంలో మనకున్నటువంటి సమస్యలకు పరిష్కారం. రెండోది, నిత్య రాజ్యములో మనకి స్థానం. బహుశా ఈ లోకంలో మనం పొందేటువంటి సమస్యలకు కారణం మనం చేసిన పాపమేమో. కాబట్టి ఈ దినాన్న యేసే దగ్గరికి వచ్చి మన పాపాన్ని ఒప్పుకొని దేవుడు అనుగ్రహించే ఆ నిత్య జీవాన్ని వరంగా పొందుకోవడానికి ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నట్లయితే ప్రార్థన చేయండి. మీ గురించి మీతో కలిసి మేము కూడా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాం. తేజో, కలిసి ప్రార్థన చేద్దామా? తప్పకుండా. మా దేవా, మా ప్రభువా, మేము పాపం చేసి నరకాన్ని సంపాదించుకున్నాం, మరణాన్ని తెచ్చుకున్నాం. కానీ నువ్వు ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడివి. మా ఎడల కృప చూపించి మాకు వరంగా నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాం. అది ఉచితంగా వచ్చింది కాదు ప్రభువా, నువ్వు సిలువ మీద వెలను చెల్లించావు, రక్తాన్ని కార్చావు, మా పాపానికి ప్రాయశ్చిత్తాన్ని చెల్లించావు.
అయితే మాకు ఉచితంగా నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నావు. ఈ దినాన్ని ఎంతమంది అయితే ప్రభా ఆ నిత్య జీవాన్ని తమ సొంతం చేసుకోవాలని ఇష్టపడుతున్నారో, నీ అందు విశ్వాసం ఉంచడానికి ఇష్టపడుతున్నారో వారి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారికి ఆ నిశ్చయతను, ఆ నిరీక్షణను అనుగ్రహించమని అడుగుచున్నాం. ఈ ప్రార్థన విన్నందుకు మీకు వందనాలు. యేసు నామములో ప్రార్థన చేయించున్నాం. ఆమెన్, ఆమెన్. మీ గతం ఎలా ఉన్నా, మీ ప్రస్తుత పరిస్థితి ఎంత బాధాకరంగా ఉన్నా సరే ఇప్పుడే యేసుక్రీస్తు దగ్గరకు రండి. ఆయన మీ పాపాలని క్షమిస్తాడు, మీ రోగాల్ని నయం చేస్తాడు. అంతేకాదు, మీరు ఆయన్ను మీ జీవితాల్లోకి ఆహ్వానిస్తే మీకు నిత్య జీవాన్ని బహుమానంగా ఇస్తాడు. అది ఎలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మాకు ఫోన్ చేయండి. మేము మీతో మాట్లాడతాం, మీకోసం ప్రార్థన చేస్తాం. లేదా మాకు ఉత్తరం రాయండి, మీకు తప్పకుండా జవాబిస్తాం. యేసుక్రీస్తును ఆశ్రయిస్తే ఆయన తన రక్తంతో మన ప్రతి పాపాన్ని కడుగుతాడు. మనల్ని పవిత్రులుగా చేసి ప్రతి వ్యాధి నుండి, బాధ నుండి మనల్ని విడిపిస్తాడు. అది ఎలాగో ఈ పాట ద్వారా తెలుసుకుందాం. అమల్లారవో అకల్లారా, అమల్లారవో అకల్లారా, ఈ వార్త వినరండే, యేసేను నమ్ముకొండే. ఈ వార్త వినరండే, యేసేను నమ్ముకొండే. మానవ జాతి పాపము కొరకై, మానవ జాతి పాపము కొరకై కన్నీరు విడుస్తుండు, ప్రభు రమ్మని పిలుస్తుండు. కన్నీరు విడుస్తుండు, ప్రభు రమ్మని పిలుస్తుండు. అమల్లారవో అకల్లారా, అమల్లారవో అకల్లారా, ఈ వార్త వినరండే, యేసేను నమ్ముకొండే. ఈ వార్త వినరండే, యేసేను నమ్ముకొండే. లోకమంతటా యేసు రక్తము, లోకమంతటా యేసు రక్తము ఎరువుగా జల్లిండే, మరణపు ముళ్ళును విరిచిండే. హే ఎరువుగా జల్లిండే, మరణపు ముళ్ళును విరిచిండే. అమల్లారవో అకల్లారా, అమల్లారవో అకల్లారా, ఓ పల్లెసెలెల్లారా, ఓ పట్నమక్కలారా, ఓ పల్లెసెలెల్లారా, ఓ పట్నమక్కలారా. బట్టలు మార్చితే బ్రతుకు మారదు, గుండు కొడితేనే గుణం మారదు. బతుకు మారడం బట్టల్ల లేదు, గుణం మారడం గుండుల లేదు. నీ మనసు మారలన్నా, నీ బుద్ధి మారలన్నా, నీ మనసు మారలక, నీ బుద్ధి మారలక. అమల్లారవో అకల్లారా, అమల్లారవో అకల్లారా, ఈ వార్త వినరండే, యేసేను నమ్ముకొండే. ఈ వార్త వినరండే, యేసేను నమ్ముకొండే. పాపం లేని యేసుదేవిని నమ్ముకుందామమ్మా. దేవుడు ఈ లోకంలో ఉన్న పాపం మరియు మనకు వారసత్వంగా వచ్చిన పాప స్వభావమే ప్రకృతి వైపరీత్యాలకు మరియు రోగాలకు ప్రాథమిక కారణం అని చెప్పొచ్చు. కేవలం యేసుక్రీస్తు ద్వారానే దేవుని కృపావరమైన నిత్య జీవాన్ని మనం సొంతం చేసుకోగలం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వానికి నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని బహుమానంగా మనకు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు వారిని ఎవరైతే విశ్వాసంతో స్వీకరిస్తాడో యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి నిత్యజీవం వారిది అయిపోతుంది. యేసుక్రీస్తు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచడానికి ఇష్టపడుతున్నారా? ఆయన్ని మీరు బహుమానంగా దేవుడిచ్చినటువంటి వరంగా స్వీకరించడానికి ఇష్టపడుతున్నారా? ఈ విషయంలో మీకు ఇంకా అనుమానాలు ఉన్నాయా? రక్షణ అంటే ఏంటి, విశ్వాసముతో అంగీకరించడం అంటే ఏంటి, ఇలాంటి ప్రశ్నలు ఉన్నట్లయితే వెంటనే మాకు ఫోన్ చేయండి. మా సిబ్బంది వారు మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు. మీరు అడిగినట్లయితే దేవుని కొరకు నీ అన్వేషణ అనే ఈ పుస్తకాన్ని మీకు ఉచితంగా పంపించగలుగుతాం. ఈ పుస్తకంలో యేసుక్రీస్తు ప్రభువారిని స్వంత రక్షకుడిగా అంగీకరించడం అంటే ఏంటో చాలా చక్కగా ముద్రించబడింది. ఈ కార్యక్రమం బాగా నచ్చిందా? అయితే మీ ఇరుగు పొరుగు వారికి చెప్పడం మర్చిపోవద్దు.